వరుస హత్యలతో నగరం హడలిపోతోంది. 2 నెలల్లో 41 హత్యలు జరిగాయి. రాత్రివేళ తిరిగే ఆకతాయిలు గంజాయి బ్యాచ్ పై నిఘా పెంచామంటున్నారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట షాప్స్ ఓపెన్ చేస్తే చర్యలు తీసుకుంటామంటున్న దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధుల్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రజలు చాలా వరకు భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్. దోమలగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కేసు సంబంధించి లిఫ్ట్ గుంతలో పడేసిన మర్డర్ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? అసలు డిసీజ్డ్ ఎవరు, ఎక్కడి నుండి హైదరాబాద్ వచ్చాడు, ఎంతకాలం ఇక్కడ ఉంటున్నాడు? ఇంకా డిసీజ్డ్ ఈరోజు ఐడెంటిఫై అయ్యిండు. ఆయన అజయ్ అని చెప్పేసి ఆసిఫాబాదు, కొమరంభీం ఆసిఫాబాదు రెబ్బన మండలకు సంబంధించిన తెలిసింది. అతడు తల్లిదండ్రులు పెట్టించి ఇక్కడే ఉంటుండని ఈరోజు వాళ్ళ దోస్తులు ఐడెంటిఫై చేశారు. వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించడం జరుగుతుంది. అతడు గత కొంతకాలంగా ఇక్కడే ఫుట్పాత్ మీదనే వండుకుంటూ డైలీ లేబర్ వర్క్ చేసుకుంటూ ఇక్కడే ఉంటుండని తెలిసింది. ఇక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పగా మేము పోయి చూస్తే ఆడ పంజాబ్ నేషనల్ బ్యాంకు సెట్టర్ ఎదురుగా అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఆ పక్కన ఉన్నటువంటి అన్యూజ్డ్ లిఫ్ట్ ఉన్నది, కన్స్ట్రక్షన్ది, అందులో వేశారు. అక్కడి నుంచి బాడీని షిఫ్ట్ చేసి మార్చురీకి తరలించడం జరిగింది. అందులో ఒక బ్లంట్ ఇంజురీ ఫోర్హెడ్ మీద ఒకటి అవపడుతుంది. పోస్ట్మార్టం చేపించి మృతికి గల తర్వాత ఎవరు చంపారు ఏందనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే ఫుట్పాత్ పైన ఉంటాడు అని చెప్తున్నారు. అతన్ని చంపాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అసలు ఎందుకు ఆ మర్డర్ జరిగిందని మీరు భావిస్తున్నారు? ఇంకా దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే వాళ్ళకి ఎక్కడ కూడా షెల్టర్ అనేది లేదు. వాళ్ళ దోస్తులు ఏం చెప్పారంటే రోజు పనికి పోయి వచ్చిన తర్వాత ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పడుకుంటారు అనేసి వాళ్ళు చెప్తున్నారు. దాని మీద పూర్తిగా విచారణ జరిగిన తర్వాత మీకు అప్డేట్ చేస్తారు. ఈ గంజాయి బ్యాచ్లు కావచ్చు, ఈ మద్యం సేవించడం రాత్రి ఈ విధంగా న్యూసెన్స్ చేసే బ్యాచ్లకు సంబంధించి హత్యకేమో సంబంధం ఉండొచ్చా? నిన్న చనిపోయిన దగ్గరనైతే మాకు ఎటువంటి ఆ గాంజా కానీ తర్వాత మందు బాటిల్ కానీ అయితే లేవు. ఇతడు డ్రింక్ చేసిండా చేయలేదా అది కూడా పిఎంఈలో వస్తుంది. ఆ సీసీ ఫుటేజ్లో నిన్న వెరిఫై చేస్తున్నాము. అక్కడ సస్పెక్ట్లు ఎవరెవరైతే తిరిగిరో ఆ టైంలో వెహికల్స్ కానీ తర్వాత ఆ పక్కన పడుకున్న వాళ్ళు కూడా ఇంకొంతమంది పడుకున్నారట, వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా మీ జ్యూరిడిక్షన్లో కూడా రాత్రి వేళలా అడ్డగోలుగా తిరిగే యువకులు కావచ్చు, న్యూసెన్స్ క్రియేట్ చేసేవారు కావచ్చు, గాంజాయి సేవిస్తూ కావచ్చు, లేకపోతే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ చాలా వరకు యువత రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వారిపైన ఏ విధమైన నిఘా ఉంటుంది? రాత్రి వేళ గస్తీ ఏ విధంగా ఉంటుంది? రాత్రి అనవసరంగా ఈ బైకులు కానీ కార్లు కానీ లేకపోతే వాక్ కానీ ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని కంపల్సరీ వాళ్ళ పేరు నమోదు చేసుకుంటున్నాము. మార్నింగ్ వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నాము. ఏ ఇష్యూ చేసినా వాళ్ళ మీద ఈ పెట్టి కేసులు వేయటం కానీ తర్వాత వాళ్ళ పూర్తి డీటెయిల్స్ కూడా మేము సేకరించి వారికి కౌన్సిలింగ్ చేయటము, తర్వాత ఇంకా కారణం లేకుండా తిరిగితే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ రాత్రిపూట చాలా షాప్స్ కావచ్చు, పాన్ షాప్స్ కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా కూడా ఓపెన్ ఉన్న కారణంగా ఈ విధంగా అడ్డాలు వేసి కూర్చునే పరిస్థితి కూడా చాలా ప్లేసెస్లో ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ జరిగే చోట ముఖ్యంగా ఈ షాప్స్ సంబంధించిన వారిపైన ఎలాంటి నిఘా ఉంది? ఈ షాపులు ఏదైతే మనకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందో ఆ టైం మటుకు వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు. ఆ టైం దాటినట్లయితే వాళ్ళ మీద కంపల్సరీ ఆన్లైన్లో ఫోటో తీస్తున్నాము. ఆ షాపు ఓనరు తర్వాత రాత్రి నడిపించే వాళ్ళ మీద కేసులు వేస్తున్నాము. మార్నింగ్ మొబైల్ కోర్టుకి వాళ్ళని పంపించి చేపించడం జరుగుతుంది. రాత్రి వేళలో అల్లరి మూకలు తిరిగే వాళ్ళకి కావచ్చు, పోలీసుల నుండి మీరు సీరియస్గా ఏమి హెచ్చరిస్తారు? చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కూడా వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. రాత్రి వేళలా ఇటు గంజాయి బ్యాచ్లు కావచ్చు, లేకపోతే యువత అల్లరి మూకలు ఎవరైతే రోడ్లపైన తిరుగుతుంటారో వాళ్ళని నోటీస్ చేయడంతో పాటు వాళ్ళపైన చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ 6 న్యూస్, హైదరాబాద్.